జెన్జీ ఆందోళనలతో నేపాల్లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రధాని పదవికి రాజీనామా చేశారు కేపీ శర్మ ఓలీ. దీంతో సైనిక పాలనలోకి వెళ్లిపోయింది నేపాల్. జెన్జీ ఆందోళనలతో నేపాల్లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రస్తుతం కేపీ శర్మ ఓలీ రాజీనామా వార్త ప్రస్తుతం మనం చూస్తున్నాం. యాక్చువల్లీ ఈరోజు సాయంత్రం అఖిలపక్ష సమావేశం జరగబోతోంది. అఖిలపక్ష సమావేశం తర్వాత కేపీ శర్మ ఓలీ దుబాయ్కి వైద్య పరీక్షల కోసం వెళ్తారు అనే వార్తలు వచ్చాయి. అయితే ఈ లోపే నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇప్పటికే ఆయన కేబినెట్ సహచరులు చాలా మంది రాజీనామా చేశారు. సైన్యం సూచనలతోనే కేపీ శర్మ ఓలీ పదవి నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. నేపాల్లో ఇక సైనిక పాలన రాబోతోందా అనే ప్రశ్న అయితే ప్రస్తుతం మన ముందుంది. జెన్జీ ఆందోళనలతో నేపాల్లో రాజకీయ సంక్షోభం చూస్తున్నాం. ప్రధాని పదవికి రాజీనామా చేశారు. సోషల్ మీడియా యాప్స్ పై బ్యాన్ విధించడం నేపాల్లో రాజకీయ అస్థిరతకు కారణమైంది. జెన్జీ పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు, నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు. ఈ సోషల్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పై ఆందోళన కాస్త అవినీతి వ్యతిరేక ఆందోళనగా మారిపోయింది. కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది అంటూ జెన్జీ ఆందోళనలకు తోడు సామాన్య ప్రజలు కూడా రోడ్డెక్కారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు ముట్టడికి పాల్పడ్డారు. ఇప్పటికే కేపీ శర్మ ఓలీ సహచరులంతా కూడా రాజీనామా సమర్పించారు. తాజాగా నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. సైనిక పాలనలోకి నేపాల్ వెళ్లిపోబోతోందా? ప్రస్తుతం ఈ సమయంలో మన ముందున్న ప్రశ్న ఇది. మా కరెస్పాండెంట్ వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి. చూస్తున్నాం కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. మొదట అఖిలపక్ష సమావేశం ఉంటుందా, తర్వాత సైనిక పాలనలోకి వెళ్తుందని చెప్పారు. దుబాయ్ వెళ్ళిపోతారు, అక్కడి నుంచి పాలన చేస్తారేమో అనే ఒక అనుమానం కూడా వచ్చింది. బట్ ఆయన రాజీనామాకి మొగ్గు చూపినట్టుగా కనిపిస్తోంది. నేపాల్లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రధానంగా అవినీతి సంక్షోభంలో అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దిగాలని పెద్ద ఎత్తున యువత నిన్నటి నుంచి హింసాత్మక దాడులకు పాల్పడుతున్నారు. ఏకంగా పార్లమెంటును ముట్టడించారు. ప్రధాని నివాసాన్ని, ప్రైవేటు నివాసాలన్నిటి కూడా అగ్నికి ఆహుతి చేసినటువంటి ఈ నేపథ్యంలో చాలా మంది కేబినెట్ మంత్రులు వరుసగా రాజీనామాలు చేశారు. ఇది సంకీర్ణ ప్రభుత్వం. ఈ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న నేపాల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హోంమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రులు, అలాగే మిగిలినటువంటి అనేక మంది మంత్రులు వరుసగా రాజీనామా చేస్తుండడంతో పూర్తి ఒత్తిడి పెరిగింది ప్రధాని పైన. సో ఆ నేపథ్యంలో కేపీ శర్మ ఓలీ కొద్దిసేపటి కిందటే తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం చేస్తున్నారు. దాంతో ఆందోళనకారులు శాంతించేటువంటి అవకాశం ఉంది. సో ఆయన రాజీనామా చేయడంతో కొత్తగా మరి ప్రభుత్వం ఏర్పడుతుందా, లేకుంటే ఇతర పార్టీలన్నీ కలిసి ఆయన కాకుండా మరొకరిని గద్దె నెక్కిస్తాయన్నది మనం వేచి చూడాలి. సో పార్లమెంట్ రద్దు అయితే మళ్ళీ కొత్తగా ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఏదో ఖచ్చితంగా ఎవరు ప్రధాని పదవి తీసుకోవడానికి ఆసక్తి చూపకుంటే, ఇదే రకమైనటువంటి కల్లోల పరిస్థితులు కనుక ఉంటే ఆర్మీ రంగంలోకి దిగే అవకాశం ఉంది. సో సైనిక పాలకుడే నేపాల్ పరిపాలించేటువంటి అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా తెలియాలంటే కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా నేపాల్లో పెచ్చరిల్లినటువంటి అవినీతి కారణంగానే యువత భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చారు. దానికి సోషల్ మీడియా నిషేధం అగ్గికి ఆజ్యం పోసినట్టుగా తయారైనటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో సోషల్ మీడియా పైన నిషేధించడం వల్ల అనేక మంది ఉపాధి నష్టాల పైన ప్రభావం చూపింది. సో దాని ఫలితంగా యువత ఎవరైతే నేరుగా ఎఫెక్ట్ అయ్యారో, యూట్యూబ్ లో అనేక మంది ఛానల్స్ నడుపుకుంటుంటారు, అటువంటి వారి కంటెంట్ అంతా కూడా దానిపైన ఒక ప్రభావం చూపింది. అలాగే వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్, రకరకాల కంటెంట్ క్రియేటర్స్, దానిపైన ఆధారపడి చేసేటువంటి ప్లాట్ఫామ్స్ అన్ని కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో డైరెక్ట్ ఇంపాక్ట్ ప్రజలపైన పడడంతో చాలా మంది జెన్జీ అనేది, అంటే 2000 సంవత్సరం 2020 మధ్య ఉన్నటువంటి ఈ గ్రూప్ అంతా కూడా సాధారణంగా 20-25 సంవత్సరాల గ్రూప్ ఉన్నటువంటి యువకులే భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేశారు. సో ఆ ఉద్యమంతో ప్రభుత్వం దిగిరాక తప్పని పరిస్థితి. ఏకంగా ప్రభుత్వం దిగిరవడం కాదు, ప్రభుత్వం కూలిపోయింది. ఏకంగా ప్రధానమంత్రి ఓలీ తన పదవికి రాజీనామా చేయాల్సినటువంటి ఒక పరిస్థితి నెలకొంది. సో మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఇరుగు పొరుగు దేశాల్లో అంతా అల్లకల్లోల పరిస్థితులు మనకు. వెంకటేష్, ఇప్పుడు చూస్తున్నాం కేపీ శర్మ ఓలీ రాజీనామా తర్వాత వాట్ నెక్స్ట్? అంటే సైనిక పాలనలోకి వెళ్లే అవకాశం ఉందా, లేకపోతే సైన్యమే ఒక వ్యక్తిని ప్రధానిగా పెట్టే అవకాశం, లేకపోతే ఏమన్నా విపక్షానికి సంబంధించిన ఒక వ్యక్తి ప్రధానిగా ఎన్నికయ్యే అవకాశాలు, ఇట్లాంటి పాసిబిలిటీస్ ఏమన్నా నేపాల్లో కనిపిస్తున్నాయా? దానికి సంబంధించి పొలిటికల్ ఈక్వేషన్స్ ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలరా వెంకటేష్? ఖచ్చితంగా నేపాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి కొంత సమయం అవసరం. ఇప్పుడు ఉన్నటువంటి విపక్షాలు అలాగే అన్ని కలిసి ఎవరైతే ఒక కామన్ ఎజెండా పైన వారందరూ రావాల్సి ఉంటుంది. సో ఆ ఎజెండా పైన వచ్చిన తర్వాతనే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. కానీ ఆలోగా
కొంత పరిస్థితి అంతా సద్దుమనగాలి, కొంత నియంత్రణలోకి రావాలంటే సైనిక పాలన వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఆర్మీని ఇప్పటికే రంగంలోకి దింపారు కాబట్టి ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తి ఒక సైనిక పాలకుడే పగ్గాలు చేపట్టి తాత్కాలికంగా నేపాల్లో ఉన్నటువంటి శాంతి భద్రతలు ఏవైతే వాటిని కాపాడేందుకు ముందుకు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అనేక చోట్ల ప్రభుత్వ భవనాలకు, ప్రభుత్వ ఆస్తులకు ఆందోళనకారులు నిప్పు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆ దిశగా ముందుగా ఆర్మీ, పోలీసులు వాటిని నియంత్రించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిజానికి నేపాల్ కమ్యూనిస్టు నేతృత్వంలో ప్రస్తుతం ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వం ఉంది. సో కమ్యూనిస్టు అంతా కూడా ప్రధానంగా చైనా ఇన్ఫ్లుయెన్స్ తో చైనా ఎజెండాను నేపాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ ఓలీపైన ఉంది. సో చైనా ఎజెండాలో భాగంగానే సోషల్ మీడియా పైన నిషేధం విధించారు. సో ఈ సోషల్ మీడియా అంటే బై అండ్ లార్జ్ అంతా కూడా వెస్టర్న్ కంట్రీస్ హ్యాండిల్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. మెటా గానీ ఇతర సంస్థలన్నీ కూడా వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్నటువంటి సంస్థలు. సో వాటి ఆధిపత్యంలోనే ఈ సోషల్ మీడియా నేరేటివ్ అంతా కూడా నడుస్తుంది. ఇదంతా కూడా దీన్ని కట్టెలు చేయడానికి చైనా ఇంపాక్ట్ తోనే, చైనా ఇన్ఫ్లుయెన్స్ తోనే నేపాల్ ప్రభుత్వం, కమ్యూనిస్టు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వాదన. ప్రధానంగా అక్కడ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ లేకపోతే వాళ్ళు చేస్తున్న లగ్జరీస్ కానీ ఇవన్నీ కూడా కొంత ఇంపాక్ట్ చూపించినట్టుగా చెప్తున్నారు. వాళ్ళు తీవ్రమైన దోపిడీకి పాల్పడుతున్నారు, అవినీతి చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు మాత్రం చాలా సుఖ సంతోషాల్లో ఉన్నారు. ఒక నెపోటిజం లాంటిది అక్కడ ఉంది అనేది ఒక పెద్ద ఎత్తున ఆందోళనగా సామాన్య ప్రజల్లో కూడా ఆందోళన రావడానికి కారణంగా కనిపిస్తోంది. ఖచ్చితంగా నిజానికి అవినీతి అనేది భయంకరంగా ఉంది నేపాల్లో. దాని కారణంగానే మొదట అవినీతి వ్యతిరేక ఉద్యమంగా ఇది మొదలైంది. ఆ తర్వాత సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో అగ్గికి ఆజ్యం పోసినట్టుగా ఇది మహోగ్ర రూపం దాల్చినటువంటి పరిస్థితి. ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు, వారి బంధువులు, వారందరూ కూడా ఒక ఆశ్రిత పక్షపాతానికి పాల్పడి తమ బంధువులు, పిల్లలందరూ కూడా మంచి మంచి చదువులు ఇతర దేశాల్లో చదివించడం ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకు మాత్రం కనీస విద్యా, వైద్య సదుపాయాలకు కూడా నోచుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. నేపాల్కి సంబంధించినటువంటి అనేక మంది మన రాష్ట్రంలో కానీ అనేక చోట్ల గూర్ఖా పనులు చేస్తూ, కూలి పనులు చేస్తూ ఇక్కడ జీవిస్తున్నటువంటి పరిస్థితి చూసాం. సో హిమాలయ రేంజ్ లో ఉన్నటువంటి దేశంలో సరైనటువంటి పాలన లేని కారణంగా అక్కడ ఉన్నటువంటి గతంలో రాచరిక పాలన ఉండేది. ఆ రాచరికంలో అవినీతి కారణంగా ఇక్కడ డెమోక్రసీని తీసుకొచ్చారు. సో అక్కడ కూడా భయంకరమైనటువంటి అవినీతి కారణంగా ఈ చిన్న చిన్న దేశాలన్నీ కూడా ఇతర దేశాల యొక్క, చైనా లాంటి ఒక పెద్ద దేశాల ఇన్ఫ్లుయెన్స్ కారణంగా తమ ఎజెండాను అమలు చేయించే క్రమంలో భాగంగా అనేక అశాంతి, అస్థిర పరిస్థితులను అక్కడ నెలకొల్పుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. సో దాని కారణంగానే ఈ రోజు నేపాల్ పూర్తిగా హింసాయుత పరిస్థితికి వెళ్లిపోయింది. ఈ చిన్న చిన్న దేశాలన్నీ కూడా ఇతర దేశాల యొక్క, చైనా లాంటి ఒక పెద్ద దేశాల ఇన్ఫ్లుయెన్స్ కారణంగా తమ ఎజెండాను అమలు చేయించే క్రమంలో భాగంగా అనేక అశాంతి, అస్థిర పరిస్థితులను అక్కడ నెలకొల్పుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. సో దాని కారణంగానే ఈ రోజు నేపాల్ పూర్తిగా హింసాయుత పరిస్థితికి వెళ్లిపోయింది. రైట్ వెంకటేష్. సో ఈ దశాబ్ద కాలంలో రెండవ దేశం బంగ్లాదేశ్ తర్వాత నేపాల్లో ప్రస్తుతం అలాంటి పరిస్థితులు చూస్తున్నాం. థ్యాంక్ యూ వెంకటేష్.